పాడు మనిషి అంత లెటర్ రాసింది. ఆ పాడు మనిషి ఒక లెటర్ రాసింది. ఏమనంటే, రేపు ఈ వేళకు నేను కూడా నిన్ను చంపేస్తా. ఇక అంతే, దానిలోని మ్యాటర్ అది. రేపు ఈ వేళకు నిన్ను కూడా చంపేస్తా అని అంటే, ఇప్పుడు ఈ వ్యక్తికి ఆపద వస్తే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? రోషంగా మాట్లాడడం తెలుసు. ఎవరి సన్నిధిలో నేను ఉన్నానో, ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అన్నం తెలుసు. మరి అక్కడికి వెళ్ళాడా? ఆపద వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. మరి అక్కడికి వెళ్ళాడా? అక్కడికి వెళ్ళకుండా ఏమండి ఎక్కడికో వెళ్ళిపోయి బదరి వృక్షము క్రింద ఉండి ఎలా ఉన్నాడు? మరణాపేక్ష గలవాడే. అయ్యా ఇక చాలయ్యా, చేసిన సేవ చాలయ్యా. నాకంటే ముందు చేసిన వాళ్ళకంటే నేనేమన్నా పెద్ద పోటుగాడినా, నేను పెద్ద సేవకున్నా, వాళ్ళకంటే నేను అంత ఇదేం కదలే, అంత సమర్పణ నాకు లేదు, అంత త్యాగం నాకు లేదు, అంత ప్రతిష్ట నాకు లేదులే. ఏదో ఏదో పిలిచారు, ఏదో ఏర్పరచుకుని చేశానయ్యా. ఇక నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా, నన్ను చంపేసాయి, నన్ను చంపేసాయి, నన్ను చంపేసాయి, నన్ను చంపేసాయి. చంపేసే అన్నాడు, అక్కడే ఉండవచ్చుగా. ఆమె చంపుతానన్నది కదా, అక్కడ చావచ్చుగా. అక్కడే ఉన్నాడా? మళ్ళా ఎక్కడికో పోయి దేవుణ్ణి అడుగుతాడు, నన్ను చంపేశాయి, నన్ను చంపేశాయి, నన్ను చంపేశాయి, నన్ను చంపేశాయని. రావాల్సిన కాడికి రాలా, ఉండాల్సిన కాడికి ఉండలా. మాటలు మాత్రం చెప్తాడు. ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను, ఎవరి సన్నిధిలో నేను ఉన్నాను అంటే, మరి ఆయన సన్నిధిలోకి పోవచ్చు కదా, ఆయన రెక్కల నీడ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఆయన శరణ చూచవచ్చు కదా. ఇన్ని అద్భుతాలు చేసి, ఇన్ని ఆశ్చర్యలు చేసి, ఇన్ని చేసి. ఒకసారి గుర్తెరగండి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు బుద్ధి గడ్డి తింటుంది, మతి తప్పిన పనులు చేస్తాడు. ఒక రాజుతో దేవుడు అంటాడు, నీవు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించితివి గనుక అనే మాటలు బైబిల్లో ఉంటాయి. గమనించండి సహోదరుడా, సహోదరి, గుర్తెరుగుదుముగాక. దావీదు భక్తుడికి అన్నీ ఉన్నాయి, ఆయనకి ఎన్ని టాలెంట్స్ లేవండి, లేవా? గొర్రెలు కాసాడు, తన తండ్రి అప్పగించింది. భారము బాధ్యత కలిగిన వాడు, భారం బాధ్యత లేనివాడు కాదు, భారం ఉంది, బాధ్యత ఉంది. సితారా చమత్కారంగా వాయించగలడు. ఏమండి, గొల్యాతుతో యుద్ధం చేసి జయించాడు. పొగడబడిన వ్యక్తి, కొనియాడబడిన వ్యక్తి. ఆయనకి ఏమీ లేవు, ఆయన టాలెంట్స్ మీద ఆధారపడ్డా? ఆయనకున్న శక్తి సామర్థ్యాల మీద ఆధారపడ్డా? లేదా ఆయనకు ఉన్న సంపద సామాన్యమైన సంపద? ఆయనకున్న సంపద దేవునికి ఇచ్చిన కానుక టన్నులు టన్నులు బంగారం, టన్నులు టన్నులు వెండి ఉంది, దేవునికి ఇచ్చిందే. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, 100 రూపాయలు వస్తే దేవునికి ఇచ్చేది ఎంత చెప్పలేమండి? 10 రూపాయలు కదా, లేకపోతే 20 రూపాయలు కదా, తక్కువే కదా. దేవునికి ఇచ్చేదంటే తక్కువే కదా, మామూలుగా సంపాదించిన దాంట్లో దేవునికి ఇచ్చేదంటే తక్కువే కదా. ఇప్పుడు మరి దావీదు కానుకి అంత ఇచ్చాడంటే ఇంక ఆయనకి ఎంత ఉన్నట్లు? ఇచ్చేదే తక్కువ, దేవునికి తక్కువ ఇచ్చేది అంత ఉండి, మరి ఆయన వెండి మీద, బంగారం మీద, లేదా మణిమాణిక్యాల మీద ఆధారపడ్డా? డబ్బిచ్చి మాఫీ చేయించుకోవచ్చు, లేకపోతే అది చేయించి ఇది చేయించుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడా? ఆపదల నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడా? అనుకోకుండా ఆయన రెక్కల నీడలో శరణ చూచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ రోజైనా సరే నీ డబ్బు లేదా నీ వెండి, నీ బంగారం, లేకపోతే నీ పేరు ప్రఖ్యాతుల మీద నువ్వు ఆధారపడకుందువుగాక. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ విషయం సరే మనుషుల మీద ఎప్పుడు ఆధారపడమాక. ఏ రోజు కూడా వాళ్ళు నాకున్నారు, వీళ్ళు నాకున్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంటే వాళ్ళే కనపడకుండా పోతారు. ఆ నీడ తొలగిపోతుంది. అది అస్థిరమైనది. మనుషుల నీడ లేదా తెలిసిన అస్థిరమైనది. లోకపు నీడ అస్థిరమైనది. గుర్తెరుగుదురు గాక.
యేసయ్య మనకు నిత్యమైన నీడగా ఉండునుగాక. ఆ నీడలోనికి నువ్వు వస్తే పరిపూర్ణమైన కాపుదల ఉంటుంది. హల్లెలూయా. రెండో మాట చూడండి, యెషయా పుస్తకం 49. యెషయా పుస్తకం 49. మొదటి నుంచి చదువుతా. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనిది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. రెండవ వచనం గమనించండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. రెండవ వచనం అందరం చదువుదామా? నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీడ ఏం చేస్తుంది అంటే మెరుగుపెట్టిన అంబుగా చేస్తుంది. పరిపూర్ణమైన కాపుదల కలుగు చేయడమే కాకుండా ఆయన నీడలో నువ్వు ఉంటే, ఆయన నీడలోకి వస్తే ఆయన నీడగా ఉంటాడు, చేతితో కప్పుతాడు. అక్కడ ఉంటే నిన్ను మెరుగుపెట్టిన అంబుగా మారుస్తాడు. అంబు కాదు, మెరుగుపెట్టిన అంబుగా మారుస్తాడు. అంటే పొదునైన లేదా ప్రయోజనకరమైన లేదా ఉపయోగకరమైన ఆయుధంగా లేదా పాత్రగా ఆయన నిన్నేం చేస్తాడంటే మారుస్తాడు, చేస్తాడు. ఆయన నీడలో నువ్వు ఉంటే, ఆయన నీడను కోరుకుంటే, ఆయన నీడను నువ్వు ఆశపడితే ఆ మెరుగు పెట్టిన అంబుగా చేయునుగాక. హల్లెలూయా. ఆయన నీడ ఒక మాటలో చెప్పాలంటే వర్క్షాప్ లాంటిదండి. వర్క్షాప్ అంటారు చూడండి, వర్క్షాప్ లాంటిది. మనం ఆటో నగర్కి కానీ వెళ్తే అక్కడ చూడొచ్చు, వర్క్షాప్ 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 అంటారు అని రాసి ఉంటుంది. ఆ షాప్లోకి అలా వెళ్ళామనుకోండి, అక్కడ చిన్నవి అంటే కొద్ది లావుగా, ఇంకొంచెం లావుగా, ఇంకొంచెం లావుగా, ఇంకొంచెం లావుగా ఇనప మొక్కలన్నీ ఆడ పడేస్తుంటారు. పనికొచ్చేవి పడేస్తుంటారు, పనికి రాని పడేస్తుంటారు. ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుంది అని అక్కడ పడేస్తుంటారు ఆ ఇనప మొక్కలు, చిన్న 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 పెద్ద పెద్ద అన్నీ. ఆ తర్వాత ఓ ప్రక్క చూస్తే డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది, రంధ్రాలు వేస్తారే ఆ మిషన్ ఉంటుంది. ఇంకొక ప్రక్కన చూస్తే లేత్ మిషన్ ఉంటుంది, టర్నింగ్ చేసే మిషన్ ఉంటుంది. అంటే అవసరం లేని మెటీరియల్ తీసేసి అవసరం ఉన్న కాడికి ఉంచి ఏమండి ఎక్కడ ఏ విధంగా తయారు చేయాలి అనే ఆ మిషన్ ఉంటుంది, లేత్ మిషన్. లేదా థ్రెడ్కి వస్తారు చూడండి, ఆ పరికరం అక్కడ ఆ మిషన్ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత సుత్తి ఉంటుంది, శానము ఉంటుంది, తర్వాత మూలమట్టము ఉంటుంది, తర్వాత వెర్నియర్ క్యాలీఫ్లవర్ కాదు, ఆ పరికరము ఉంటుంది. అన్నీ ఉంటాయి అక్కడ. అది వర్క్షాప్ కాబట్టి అన్నీ ఉంటాయి. ఎందుకు అక్కడ ఉన్న ఆ వస్తువుని పరికరంగా తయారు చేసేదానికి. వర్క్షాప్లో ఏమండి రంధ్రం కావలసినప్పుడు రంధ్రం వేసే మిషన్ ఉంటుంది, థ్రెడ్ వేసే మిషన్ ఉంటుంది, పదును పెట్టే మిషన్ ఉంటుంది, ఏమండి కోసే మిషన్ ఉంటుంది, ఎంతవరకు కటింగ్ చేసుకోవాలో అంతవరకు కోసే మిషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ వర్క్షాప్లో. గుర్తిరగండి, ఆ కెమెరా అయినా లేదా స్టాండ్ అయినా లేదా ఈ బాక్సులైనా లేకపోతే ఈ మాట్లాడే మైక్ అయినా లేకపోతే మన చేతులు ఉండే బైబిలే కానీ ఇవన్నీ ఒకేసారి ఇలా వచ్చాయా? ఒకేసారి వచ్చాయా? ఎక్కడున్నాయి?
వర్క్షాపులో ఉన్నాయి. ముందు చెట్టుకున్న జిగురు తీసి పేపర్ తయారు చేశారు. ఆ పేపరు ఏమంటారు, ముద్రించే యంత్రం దగ్గరికి తీసుకుపోతే అక్కడ ముద్ర వేశారు. ముద్ర వేసిన తర్వాత పుస్తకంగా కుట్టారు. కుట్టిన తర్వాత బయటికి తీసుకొచ్చారు. అర్థమవుతుందా? ఆ తర్వాత నేను కొనుక్కొని మన దగ్గర పెట్టుకున్నాం. అర్థమవుతుందా? తయారు చేస్తారు అక్కడ. ఆ వస్తువు ఉందనుకోండి, అలాగే రాదు అది. అంతెందుకు, మీ చెవుల్లో ముక్కుల్లో పెట్టుకుని ఉన్నారు కదా, మీ మెడల్లో వేసుకుని ఉన్నారు కదా, అవన్నీ అలాగే వచ్చేసాయా? చెప్పండి, అలాగే వచ్చేసాయా? రాలేదు కదా. ఒకప్పుడు ఎక్కడున్నాయంటే వర్క్షాప్లో ఉన్నాయి. ముడి సరుకు ఉంది, ముడి సరుకుని తీసుకురావాలి, ముడి సరుకుని మళ్ళీ వేరు చేయాలి. ఆ తర్వాత నీకు అవసరమైన డిజైన్లో, నువ్వు కోరుకున్న డిజైన్లో వాళ్ళు తయారు చేసిస్తారు. యెహోవా నీకు నీడగా ఉంటాడు, తన చేతిలో నిన్ను కప్పుతాడు, ఆయన చేతి నీడలో దాస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఆ నీడలో నువ్వు ఉంటే ఆ నీడే ఒక వర్క్షాప్ లాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నేం చేస్తాడంటే మెరుగు పెట్టిన అంబుగా చేసి, అంటే ఆయన చేస్తాడు. ఒకవేళ ప్రయోజనం లేకుండా బ్రతుకుతూ ఉన్నావా, నిష్ప్రయోజనమా, నీవు నీ కుటుంబానికి లేదా నీ భార్యకి, నీ భర్తకి, నీ తల్లిదండ్రులకి నిష్ప్రయోజనమైన వ్యక్తివిగా ఉన్నావా, నా యేసయ్య ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చునుగాక, చేయునుగాక. యవనస్తురా నీ జీవితం అనుకుని ఒకసారి గుర్తెరుగు. వాళ్ళు నిన్ను ప్రేమించారు, వాళ్ళు కష్టపడ్డారు, రూపాయి ఖర్చు పెట్టారు, ఏమండి కూడబెట్టారు, నీ కోసం ఏమండి ఖర్చు పెట్టారు, నిన్ను చదివించారు. ఇప్పుడు నువ్వు ఎలా మారిపోయావు? నిరుపయోగంగా మారిపోయావేమో, నిష్ప్రయోజనమైన వ్యక్తిగా మారిపోయావేమో. వాళ్ళకి ప్రయోజనకరుడుగా నువ్వు ఉంటావని వాళ్ళు ఆశపడితే వాళ్ళ ఆశలన్నీ అడియాసలుగా మారిపోయాయి. వాళ్ళ ఆలోచనలన్నీ తలక్రిందులుగా మారిపోయాయి. అనుకున్నది ఒకటి, నీలో కనబడుతున్నది మరొకటి. వాళ్ళు ఆశపడింది ఒకటి, నీలో ఎదురు చూసింది మరొకటి, ఇంకొకటి అన్నీ విఫలమైపోయిన పరిస్థితులు. అయితే ఆ నీడలోకి వస్తే, ఆ చేతి క్రిందికి వస్తే, ఆ చేతిలో నువ్వు కప్పబడితే, ఆ చేతి క్రింద నువ్వు కప్పబడితే, ఆయన అంటాడు, నా నీడ వర్క్షాప్ రా, నిన్ను నేను ప్రయోజనకరమైన పాత్రగా చేస్తా. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా చూడండి, ఈ రోజున మీ ఇంట్లో షోకేసులు ఉన్నాయి. షోకేసుల్లో వస్తువులు ఒకేసారి వచ్చాయా? తయారు చేయబడ్డాయి, సిద్ధపరచబడ్డాయి. ఒక చోట సిద్ధపరచబడ్డాయి, ఒక చోట తయారు చేయబడ్డాయి, ఒక చోట సిద్ధపరచబడి అది బయటికి వస్తే నీకు నచ్చితే నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, షోకేసులో పెట్టుకున్నావు. ఆయన నీడ ఎలాంటిది అంటే నిన్ను తయారు చేయగలిగింది, నిన్ను సిద్ధపరచగలిగింది. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనందరికీ బాగా పరిచయం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు అమాడు సిద్ధపరచబడి. అర్థమవుతుందా? సిద్ధపరచబడే ఆ చోటేది అంటే ఆయన నీడ, ఆయన చేతి క్రింద. నా చేతితో నిన్ను కప్పెదను, నా చేతి నీడలో నిన్ను కప్పెదను. హల్లెలూయా. ఆ నీడలో నువ్వు ఉంటే ఆయనను సిద్ధపరచును గాక. హల్లెలూయా. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ఘనత నిమిత్తమైన పాత్రగా చేయును గాక. హల్లెలూయా. నీవు ఎంత ప్రయోజనకారుడుగా మారాలనుకుంటే, ఏమండి, నీవు ఎంత ఘనతకు కారణంగా మారాలనుకుంటే, నువ్వు ఎంతగా ఘనపరచబడాలనుకుంటావో, ఎంతగా నువ్వు దీవించబడాలనుకుంటావో, ఎంతగా అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ఆశపడతావో అంతగా ఎక్కడుండాలి అంటే ఆయన చేతి నీడలో ఉందువు గాక.
హల్లెలూయా. ఆయన నీడలో నువ్వు ఉండాలి. ఆయన ఎంత కాలం ఉంచితే అంతకాలం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన నిన్ను సిద్ధపరిచి ఒక రోజును తీసుకొస్తాడు బయటికి. ప్రయోజనకరమైన పాత్రగా నిన్ను ఆయన చేస్తాడు. ఆ కార్యం ప్రభు చేయునుగాక. ఉన్నతమైన స్థితిని నా ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరిలో చేయునుగాక. ఉన్నతమైన స్థితిని తీసుకొని వచ్చునుగాక. యవనస్తుని ప్రభు ఉన్నతమైన స్థితిని తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా. ఈ మాటలు నువ్వు ఎక్కడ నుండి వింటూ ఉన్నావో నీ జీవితంలో నా ప్రభు నిశ్చయముగా ఉన్నతమైన స్థానానికి నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా. ఆ స్థితిని గుర్తెరుగు ప్రియ సహోదరుడు, సహోదరి. నువ్వేం ప్రార్థన చేయాలి అంటే, నన్ను ప్రయోజనకారుడిగా మార్చు ప్రభువా, నన్ను ఆశీర్వాదకరంగా ఉంచయ్యా. ఆశీర్వదించు, ఆశీర్వాదకరంగా ఉంచు. నన్ను ప్రయోజనకారుడిగా చెయ్యి. నన్ను ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దు. సంఘానికి నేను ఉపయోగపడాలి ప్రభువా, మీకు నేను ఉపయోగపడాలయ్యా, తల్లిదండ్రులకు ఉపయోగపడాలయ్యా, కుటుంబానికి నేను ఉపయోగపడాలయ్యా. నన్ను ప్రయోజనకారుడిగా తీర్చిదిద్దు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చెయ్యి. నన్ను అంబుగా కాదు, మెరుగుపెట్టిన అంబుగా చెయ్యి. ఎప్పుడు యజమానుడు వాడుకునేదానికైనా సిద్ధపరచబడిన పాత్రగా ఉండగలగాలి. ఏ టైంలోనైనా వాడుకొనగలిగే ఆ పాత్రగా ఉండగలగాలి. సిద్ధపరచబడిన పాత్రగా ఉండగలగాలి. అట్టి కృప దయచేయునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇప్పుడు ఈ బైబిల్ మన చేతిలో ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? చెట్టుగా ఉన్నది ముందు, అవునా కదా? చెట్టుగా ఉంటే అది నరికారు. నరికిన తర్వాత అందులోంచి గుజ్జు తీశారు. ఆ గుజ్జుని ఏం చేశారు? పేపర్గా చేశారు. పేపర్ని అయ్యానులే, నాకు ఇది చాలులే అని ఒకవేళ దీనికి నోరుంటే, ఈ పేపర్కి నోరుంటే అది ఏం మాట్లాడుతుంది? ఏమండి, ఇప్పుడు నేను తెల్లగా ఉన్నాను కదా, అలాగే ఉంచండి అని అంటది. అవునా కదా? అంటది, అవునా? అయితే అలాగే ఉంటే ఈరోజు ఇది మన చేతుల్లో ఉంటుందా? ఈ కాగితాలు మన చేతుల్లో ఉంటాయా? దాన్ని తీసుకుపోయి ఆ మిషన్లో పెట్టి ప్రింట్ అయ్యేటప్పుడు పెటా 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 కొడతా ఉంటాయి ఇక్కడ, అవునా కదా? ఆ మిషనరీ వచ్చి అచ్చు కొడతా ఉంటాయి కదండి ఇట్లా. అప్పుడు ఏమండి నన్ను నలిపేస్తా ఉన్నారు, నన్ను ఏంటంటే అట్ట కొడుతున్నారు అని అంటే ఇది బైబిల్గా మారుతుందా? చెప్పలేమండి. అక్కడ ఉన్నప్పుడేమో నరికారండి, తర్వాత ఏమో పిండేశారండి, గుజ్జుగా మార్చారండి, పేపర్గా మార్చారండి, నన్ను నలిపేస్తున్నారండి, ఏంటండి అట్ట కొడుతున్నారు. ఆ తర్వాత ఇది కుట్టేశారు కదా, మరలా ఏంటి నన్ను కొడుతున్నారేంటండి, దబ్బనాలతో పొడుస్తున్నారేంటండి అని అంటే ఇది ఇలా మారుతుందా? అనిపిస్తుంది. నీకు అలా అనిపిస్తుంది. నీ తల్లి నిన్ను హెచ్చరించినప్పుడు నీకు అలా అనిపిస్తుంది. నీ తండ్రి నిన్ను హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు నీకు అలా అనిపిస్తుంది. అర్థమవుతుందా? కొంతమంది అంటూ ఉంటారు, నేను చదువుకోలేదా, నాకు జ్ఞానం లేదా, నాకు తెలివితేటలు లేవా, పెళ్ళయి కూడా 4 సంవత్సరాలు అయింది, 2 పిల్లలు కూడా కన్నాను, ఇంకా డాడీ నీ మాట వినాలా, నేను మమ్మీ ఇంకా నీ మాట వినాలా, ఇంకా నీ చెప్పు చేతల్లోనే ఉండాలా? చెప్పరేమండి? అనిపించదా? గుర్తెరగండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కఠినమా, ఎంత బాధ పెడతారా, ఎంత బాధిస్తారా అనే మాటలు ఒకవేళ ఎదుట ఉన్న మనిషితో గట్టిగా మాట్లాడలేకపోయినా లోపల మదన పడిపోతూ ఉంటారు, లోపల తిట్టుకుంటూ ఉంటారు. పైకి అనలేరు అనమాట. అంటే ఏమవుతుందో తెలియదు కదా.
అందుకని లోపల 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 మదన పడిపోతూ ఉంటారు. ఎప్పుడు చస్తాడు ఈ ముసలోడు, ఎప్పుడు చస్తుందో ఇది, ఇంకా వినాలంట, ఇంకా ఇంకా ఉండాలంట, ఇంకా. అర్థమవుతుందా? గమనించిన ప్రతి బాధకరంగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది. అయితే వాళ్ళు నీకు మేలు చేసేవాళ్ళే కానీ కీడు చేయరు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎందుకు అలా నడిపిస్తారు తెలుసునా? దేవుడు నిన్నెందుకు శిక్షిస్తాడు తెలుసునా? ఆయన కుమారుడిగా మారేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా గమనించండి, శిల్పం ఉంది, అది తయారు చేయబడక మునిపి ఎక్కడ ఉన్నది? ఏ కొండల్లోనో, ఏ కొట్టల్లోనో, ఏ లోయలోనో ఉంటుంది. అది అక్కడ కోసి, ఏమండి, ఎవడు కోసాడో మనకు తెలియదు. కోసి ఇది 4 అడుగులు వెడల్పు, 6 అడుగులు పొడుగు అని కోసి తీసుకుని వచ్చి అక్కడ పడేసాడు. ఎవడో కొన్నాడు, అక్కడ పడేశాడు. ఇంకొకడు ఎవడో వచ్చాడు, ఈ రాయి నాకు కావాలి అంటాడు. ఇంత అంటాడు, తీసుకుపో అంటాడు. పైసలు కట్టిన తర్వాత తీసుకుపోయిన తర్వాత ఆ ఇంటికి తీసుకుపోయి ఆడు ఆ శిల్పాలు చెక్కేవాడు కాబట్టి ఏం చేస్తాడు తెలిసినా? సుత్తి ఉలి ఉంటుంది, పెద్ద సుత్తి ఉంటుంది, పెద్ద ఉలి ఉంటుంది. ఏమండి, ఆయనకి అవసరమైనది ఉండాలి, అవసరం లేని ఉండకూడదు అన్నప్పుడు సుత్తితో పెద్ద దెబ్బ కొడతాడు, సుత్తితో చిన్న దెబ్బ కొడతాడు. అర్థమవుతుందా? ఒక రూపం వచ్చిన తర్వాత పెద్ద దెబ్బ కొట్టినట్టు ఇప్పుడు మరలా కొట్టాడు, ఎందుకంటే పగిలిపోతుంది. ముక్కాకారం రావాలనుకున్నప్పుడు చిన్న 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 దెబ్బలు కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు. కన్ను ఆకారం రావాలన్నప్పుడు, ఈ రెప్పల ఆకారం రావాలనుకున్నప్పుడు చిన్న 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 దెబ్బలు కొడుతూ వస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఆ శిల్పి దెబ్బలకు తట్టుకుంటేనే శిల్పంగా మారుతుంది. అది కొంచెం గుర్తెరగని దేవుని బిడ్డలారా, నిన్ను మెరుగు పెడతారు, మెరుగు పెట్టినా అంబుగా చేస్తాడు ఆయన, మెరుగు పెట్టిన అంబుగా చేస్తాడు. విశ్వసించు సహోదరుడా, సహోదరి, నిశ్చయముగా ఈ ఆశీర్వాద ఫలం అనుభవించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు నిన్ను హెచ్చరించాడనుకో బాధ అనిపిస్తుంది, తల్లిదండ్రులు హెచ్చరించారనుకో బాధ అనిపిస్తుంది. ఇంత వయసు వచ్చింది, ఇంత పెద్దోడినయ్యాను, నేను ఎంత చదువుకున్నాను, నా టాలెంట్లు ఎంత, నా జ్ఞానం ఎంత, నలుగురు ముందు అన్నది మా అమ్మ, నలుగురు ముందు అన్నాడు మా నాన్న, నలుగురు ముందు అన్నాడు మా సేవకుడు, నలుగురు ముందు అన్నాడు. బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత ఉండే ఆశీర్వాదము మేలు వేరు. హల్లెలూయా. అది గుర్తెరిగే వాళ్ళు కావాలి, అది తెలుసుకొనగలిగిన వాళ్ళు కావాలి. శిల్పి దెబ్బలకు తట్టుకోకపోతే అది శిల్పంగా మారదు. అర్థమవుతుందా? గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు శిల్పాన్ని చూస్తారు కానీ శిల్పిని చూస్తారా? చెప్పండి. శిల్పం కనపడతా ఉంటుంది, దారులు పెట్టింది. ఏమున్నారు అంబేద్కర్ గారు, ఏమున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఏమున్నారా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎంత బాగుందిరా అంటారు. అది అలా కావడానికి కారణం, అలా నిలబడడానికి గల కారణం, అందరి చేత కొనియాడబడ్డానికి గల కారణం ఏంటంటే దెబ్బలకు తట్టుకున్నది. అది ఎన్ని దెబ్బలు దానికి పడి ఉంటాయో అన్ని దెబ్బలకి తట్టుకొని 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 ఒక రోజున అక్కడ నిలబడింది. ఈరోజు నా ఆ స్థితిని కోరుకోవడంలే. తలకాయ కూర బోటి తయారు. అర్థమవుతుందా? అంత అర్జెంటుగా అయిపోవాలి, అంత అప్పటికప్పుడు అయిపోవాలి, అర్జెంటుగా అయిపోవాలి. నిన్న కాక మొన్న పుట్టాడు, ఈడు 30 సంవత్సరాల వయసు అయిపోవాలా? అర్థమైందా? 30 సంవత్సరాలు వచ్చేది ఎప్పుడు? 30 సంవత్సరాలు ఉంటేనే కదండి 30 సంవత్సరాలు వచ్చేది ఆయనకి, ఆ బిడ్డకు వచ్చేది. అవునా కదా? లేదు వీడికి 30 సంవత్సరాలు ఏది, నిన్న కాక మొన్న పుట్టాడు 30 సంవత్సరాలు అంటే కుదరతుందా? అప్పటికప్పుడే అయిపోవాలి, అప్పటికప్పుడు జరిగిపోవాలండి. ఎప్పుడూ అనుకోమాకండి, ఎప్పుడు ఆశపడమాకండి. మోషే
లక్షల మంది నడిపించే నాయకుడిగా ఎప్పుడయ్యాడు? పుడతాగానే అయ్యాడా చెప్పరామండి, అయ్యాడా? అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రభువు నలగొట్టాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ 40 సంవత్సరాల పిదప ఫరో దగ్గరికి తీసుకుపోతే ఎన్ని మాటలు అన్నారు? ఆయనే అంటాడు కదా, ఏం ప్రభు నన్ను పంపించావు, బాగానే ఉంది, పోయాను, నువ్వు చెప్పిన మాట చెప్పాను. ఆడేమన్నా వింటున్నాడా? ఏమయ్యా నన్ను ఎందుకు పంపావయ్యా, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావయ్యా అని ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడు. గమనించిన ప్రతి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే అర్జెంటుగా మునగ చెట్టు ఎక్కాలని కోరుకోమాకండి, కింద పడతారు. అర్థమవుతుందా? అర్జెంటుగా కోటీశ్వరుని అయిపోవాలి. అర్జెంటుగా ఉంది కదా. మీలో కోటీశ్వరులు ఎవరు? ఏమండి? మీలో ఎవరు? జాగ్రత్త. లాటరీ టికెట్లు కొనుక్కొని కోటీశ్వరులుగా మారదాం ఎప్పుడు అనుకోమక్కండి. అర్థమవుతుందా? లక్షల మంది నడిపించే నాయకునిగా ఎప్పుడు తీర్చిదిద్దాడంటే 80 సంవత్సరాలు తన జీవితంలోకి వచ్చాయి. ప్రభు అరణ్యంలో ఎంత ట్రైనింగ్ ఇచ్చాడు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు చూడండి, పౌలు గారిని ఎంత గొప్ప సేవ చేయించాలనుకున్నాడో అంతగా నలగొట్టాడు. ప్రభు అంతగా నలగొట్టాడు. ఒకేసారి తీసుకొని వచ్చాక ఆ సీట్లో కూర్చోబెట్టలా. కొంచెం గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఏం జరిగిందంటే టీడీ జాక్స్ అనే పెద్ద సేవకుడు ఉన్నాడు. ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన సేవకుడు. టీడీ జాక్స్ నిగ్రో అంటే నల్ల జాతీయుడు అంటారు చూడండి, ఆ జాతికి సంబంధించిన వ్యక్తి పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని పరిచర్య, దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. చిన్న పరిచర్య, 15 మంది 20 మంది, మహా అంటే 25-30 మంది. కొన్ని సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నాడు ఆయన. కొన్ని సంవత్సరాలు అంతమంది తప్పితే ఇంకొక రావట్లే మందిరానికి. ఆయన నిరాశ నిస్పృహలకి గురి కాకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నన్ను పిలిచావు కదయ్యా, నన్ను ఏర్పరచుకున్నావు కదయ్యా, నా సేవను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వాదకరంగా ఉంచయ్యా. ఇదిగో ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, ఈ రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, ఈ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచండి, ఈ ప్రపంచానికే నన్ను ఆశీర్వాదకరంగా ఉంచండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఎంత ప్రార్థన చేసినా ఆడ జనాలు పెరగడం లేదు. ఏమండి, ఈయన ఆశీర్వాదం పొందడం లేదు, ఆశీర్వాదకరంగా ఉండడం లేదు. ఎంత ప్రార్థన చేసినా ఏమి ప్రతిఫలం కనిపించడంలే, ఏం కనిపించడంలే. బాధ వస్తుందా రాదా? మనిషే కదండి, బాధపడతా ఉన్నాడు, దిగులు పడతా ఉన్నాడు. ప్రభువా ఏంటయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, సేవను ఆశీర్వదించయ్యా, అయ్యా ఆత్మలు దయచేయ్యా, అయ్యా ఈ రాష్ట్రాన్ని ప్రభు నాకు అప్పగించయ్యా, అయ్యా సేవను ఆశీర్వించు, ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంచు, రాష్ట్రానికి దేశానికి ప్రపంచం ఆశీర్వాదకరంగా ఉంచు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మానటంలే. ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఏమండి ఎంత దిగులు పడుతూ ఉన్న పరిస్థితులే కలిగినా, కంటి ముందు ఫలం కనిపించకపోయినా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎంత చేసినా ఏమీ కనిపించట్లేదంట, ఫలం ఏమీ కనిపించడంలే. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయింది, కొన్ని సంవత్సరాలు అలాగే ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక రోజున అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు, మనకులాగా కాకుండా కొన్ని రాష్ట్రాలన్నీ దేశంగా మారింది అది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు.